హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్పీ వీపీ తెలుగు టెక్. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అసలుకి ఈసెట్ 2024 కి సంబంధించిన స్పెషల్ కౌన్సిలింగ్ అండ్ ఏదైతే మనకు థర్డ్ కౌన్సిలింగ్ అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామో దీనికి సంబంధించి నేనైతే అఫీషియల్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో టోటల్ గా వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ దాంట్లో మనకి ఎంత మాత్రం కరెక్ట్ గా అనిపిస్తుందో మనకైతే అర్థమవుతుంది. ఓకేనా? సో అసలుకి మనకు స్పెషల్ కౌన్సిలింగ్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ కూడా ఈ యొక్క ఆడియోలో అయితే ఉన్నాయి. క్లియర్ గా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీరైతే తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది. ఓకేనా? సో నాతో అయితే చాలా మంచిగా మాట్లాడారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఏపీ ఈసెట్ వాళ్ళ గురించి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి ఏమనేసి మీకు కూడా అర్థం అవ్వాలనేసి ఈ ఆడియో అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో తెలుసుకోండి ప్రాబ్లం ఎక్కడుంది, ఏంటి ఏమనేసి. సో చాలా వరకు కూడా సీట్స్ 20,000 సీట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనేసి కొన్ని ఆర్టికల్స్ అయితే మనకైతే రిలీజ్ చేశారు కదా. సో అదంతా కూడా టోటల్లీ ఫేక్ అంట. ఓకేనా? సో రియల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేసి కూడా వీళ్ళైతే క్లియర్ గా చెప్పారు గైస్. సో మాక్సిమం మనకైతే ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ యొక్క ఆడియోలో అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సిఓ సార్, ఎందుకు సార్ కట్ చేస్తున్నారు? ఎవరు మీరు? నేను యూట్యూబ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. యూట్యూబా? అవును సార్. చెప్పండి సార్, ఈసెట్ కౌన్సిలింగ్ కోసం కాల్ చేస్తున్నాము. మీరు ఎందుకు సార్, అంటే ఇది ఆ వెబ్సైట్ లో మీరు మొబైల్ నంబర్స్ పెట్టి కాల్ కట్ చేస్తున్నారు సార్? నేను ప్రిన్సిపల్ తో మాట్లాడతానండి. కరెక్టే సార్. మాకు కూడా అర్జెంట్ వర్క్ ఉంటది కదా. వేరే నెంబర్స్ ఉన్నాయి కదా, 2 నెంబర్స్. వేరే నెంబర్స్ అయితే కనీసం నెంబర్స్ వాళ్ళతో కాల్ ఆన్ కూడా చేయట్లేదు సార్. మొబైల్స్ ఆన్ చేయట్లేదా? ఒకసారి చూడండి, ఒకసారి చేయండి సార్. నాకు ఒకటి రెస్పాన్స్ ఇవ్వండి సార్. నేను లాస్ట్ 2 days బ్యాక్ కాల్ చేసినప్పుడు మీ నుంచి నాకు రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, మేము ప్రయత్నిస్తున్నాం, మేము మాక్సిమం ఎవరు చెప్పారు? ఏం ప్రయత్నం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈసెట్ స్పెషల్ కౌన్సిలింగ్ సార్. ఈసెట్ స్పెషల్ గురించి ఎవరు చెప్పుంటారు కదా అసలుకి? చెప్పారు సార్. ఈసెట్ స్పెషల్ గురించి అసలు ఎవరు 100% చెప్పరు. 91779276 917792 చెప్పరు అసలు. ఎందుకంటే ఈసెట్ లో సీట్లు ఉండవు సార్. 20,000 సీట్స్ అవైలబుల్ ఉన్నాయనేసి అఫీషియల్ గా బయట అనౌన్స్మెంట్ వచ్చింది కదా సార్. ఎక్కడ? న్యూస్ పేపర్స్ లలో 20,000 సీట్స్ ఉన్నాయని చెప్పారా? మీకు ఎంసెట్ లోనే మీకు ఒక నిమిషం ఆగండి. ఎంసెట్ లో 18,000 సీట్లు అని చెప్పి పెట్టాము. సో దాని గురించి మీరు మాట్లాడతారు కానీ ఇవి ఈసెట్లు ఎప్పుడు ఉండవు కదా. ఏ ఇయర్ కూడా అసలు థర్డ్ ఫేజ్ పెట్టలేదు కదా. అదే సార్, ఇప్పుడు ఈవెన్ ఎంసెట్ వాళ్ళకి కూడా ఏ ఇయర్ కూడా పెట్టలేదు సార్. కానీ ఈ ఇయర్ పెట్టారు స్పెషల్ కౌన్సిలింగ్ అని. పూర్తిగా ఐడియా ఉందా? ఎస్ సార్, ఐడియా ఉంది కదా. ఉంది సార్. లాస్ట్ ఇయర్ పెట్టలేదా థర్డ్ ఫేజ్? పెట్టలేదా స్పెషల్ డౌన్ అని? ఈవెన్ స్టూడెంట్స్ వచ్చి అడిగేటప్పుడు మీరు పెడుతున్నారే తప్ప అడిగేటప్పుడు పెడతామేంటి? మరి ముందుగానే ఫైనల్ కౌన్సిలింగ్ అనేసి ఎట్లా ఇచ్చేస్తారు మరి వాళ్ళకి? ఏది ఎంసెట్ వాళ్ళకి ముందుగానే ఏదైనా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు మేము గవర్నమెంట్ కింద ఉంటాం కదా. ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళ కింద ఉంటాం. ప్రతిది కూడా గవర్నమెంట్ జీవో వస్తుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, ఇలా అందరూ ఉంటారు కదా. కరెక్టా సార్? ఇప్పుడు సరే సార్, మీకు ఇప్పుడు సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేవా సార్? ఈ సెట్ కి సీట్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా సార్? మీరెవరు? నేను యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా దగ్గర 98,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబర్ మాకెందుకండి? మరి అదే సార్, మీరు ఎవరు అన్నప్పుడు నేను ఇంకా దానికి ఆన్సర్ యూట్యూబర్ అయితే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను వాయిస్ రైజ్ చేస్తున్నాను సార్ స్టూడెంట్స్ తరఫున. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి ప్రతి ఇయర్ నేను ఈసెట్ కి సంబంధించి మీకు అందరినీ నేను ప్రమోషన్ చేస్తున్నాను అన్నెసెసరీగా. సో ఈసెట్ చేరండి, దీని ద్వారా మంచిగా ఉంటుంది, పాలిటెక్నిక్ చేరండి, అది ఇది అనేసి మీ నుంచి ఇంత అనవసరంగా రెస్పాన్స్ ఇలా వస్తుంటే ఏం చూస్తారు నాకు? ఏంటంటే ఎంసెట్ వాళ్ళకి ఒక్క సెకండ్ అలా లైన్ లో ఉండండి. హలో, మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా? అంటే ఇక్కడ కమిషనర్ గారు ఉంటారు, తర్వాత చీఫ్ క్యాంప్ ఆఫీసర్ ఉంటారు, క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి కలవండి మీరు. ఓకేనండి? ఎక్కడ సార్? మంగళగిరినా? మంగళగిరి ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వస్తే వాళ్ళ క్లారిటీకి ఇన్ఫర్మేషన్ చెప్తారు మీకు. ఓకేనండి? సరే సార్. హలో, మీరైతే పెట్టలేరా సార్ మీ సైడ్ నుంచి అయితే? ఏదండి? స్పెషల్ కౌన్సిలింగ్ ఈసెట్ మీరు మొత్తం అన్ని అంటే ఇన్ని ఇయర్స్ కూడా మీరు వెరిఫై చేసినట్టు అంటే తెలుసుకున్నట్టున్నారు కదా.
ఏ ఇయర్ అయినా ఈసెట్ థర్డ్ ఫేజ్ పెట్టామని ఒకసారి నేను అదే సార్ చెప్తుంది. నేను అదే అంటున్నా. నేను కూడా ఈసెట్ ఎందుకు పెట్టామంటే ఈసెట్ లో ఎక్కువ సీట్లు ఉండవు, ఇట్లా చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అన్ని సీట్లు కూడా అయిపోతాయి. ఈ సీట్లు మాకు ప్రాబ్లం కాదు కదా, పెట్టకుండా ఉంటాయి. ఓకేనా? హలో, ఓకే సార్. బట్ మీకు ఏదన్నా, నేను కూడా చదువుకొని వచ్చాను. ఓకేనా? నాకు ఈ ప్రాబ్లమ్స్ ఐడియా ఉంటాయి. స్టూడెంట్స్ కి మీకు పెడితే వాళ్ళకి లైఫే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ నిమిషం సార్, నాకు ఒక హాఫ్ సెకండ్ టైం ఇవ్వండి, నేను ఎక్కువ మాట్లాడను. జస్ట్ ఒక హాఫ్ సెకండ్. మీరు అన్నారు ఇప్పుడు సీట్స్ ఏమి పెండింగ్ లేవు ఈసెట్ తరపున అనేసి. బట్ కొన్ని కాలేజెస్లలో సీట్స్ ఏమి పెండింగ్ లేవని మీరు చెప్తున్నారు. అక్కడికి వెళ్తుంటే ఓన్లీ 1 మెంబర్ 2 మెంబర్స్ మాత్రమే కాలేజీలో ఉన్నారు, మిగతావన్నీ కూడా ఖాళీ అనేసి కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో అది తీసుకుని వచ్చి స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏది కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేదు. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు వాళ్ళకి అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ అయినట్లే కదా. అది మా కన్సర్న్ అంతే. మీరు మామూలుగా వెరీ గుడ్ కన్సర్న్ అయితే మంచిదే. ఈసెట్ థర్డ్ ఫేజ్ కి కడతాకి మేము యాక్చువల్ గా గవర్నమెంట్ కింద ఉంటాయి. ఎడ్యుకేషన్ ఏదైనా పెట్టాలంటే ఒక రూల్ ఉంటది, జీవోస్ ఉంటాయి. ఎన్ని ఫాలో అవ్వాలి మీకు ఐడియా ఉందా? ఓకే సార్. గవర్నమెంట్ కన్వీనర్ అంటే నాది కూడా ఒక నిమిషం వినండి. వింటాను సార్, చెప్తాను. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి, ఒక ప్రాసెస్ లో వస్తాయి. ఏదైనా కూడా వర్క్ చేసే వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది. బయట వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫార్మా ప్రకారం చేస్తారు, దాని ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా కూడా ఇక్కడికి వస్తే మేము క్లారిటీగా మెన్షన్ చెప్పగలం. మీరు అడిగేదాన్ని ప్రతి ఒక్క దానికి కూడా ఎందుకు పెట్టలేదు, ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి అన్ని కూడా దాన్ని మేము చెప్పగలం. సింపుల్ గా కాల్ చేస్తే దీనిలో చెప్పలేం. కాబట్టి మీరు రండి, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఓకే సార్. ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ అయితే మేము అక్కడికి వచ్చి మీతో మాట్లాడాలి, అంతేనా? ఒకసారి మాట్లాడితే మీకు ఐడియా ఉంటుంది కదా. మీకు క్లారిటీ ఇవ్వలేము, ఫోన్లో అన్ని చెప్పలేము, అన్ని మాట్లాడలేం కదా. ఎంతసేపు మాట్లాడతాం ఫోన్లో చెప్పండి. కరెక్ట్ సార్, మీ సైడ్ నుంచి కూడా కరెక్ట్ చెప్తాను సార్. అందుకని మీరు అర్థం చేసుకోవాలి. మేము ఆల్రెడీ మాట్లాడాము, సార్తో మాట్లాడితే ఇక్కడ రెండమ్మా మనం క్లారిటీ చెప్దామని అన్నారు. ఒకటే కదా, ఎంసెట్ మేమే చేస్తున్నాం, ఈసెట్ మేమే చేస్తున్నాము, పాలిసెట్ మేమే చేస్తున్నాము. ఓకేనా? అని దానికి ఇప్పుడు ఆల్రెడీ పాలిసెట్ స్క్వాడ్ రన్నింగ్ ఉంది. నేను దానికి సంబంధించి ప్రిన్సిపల్ కాల్ చేసి ఆ డీటెయిల్స్ అడిగి పెట్టే దానిలో ఉన్నాం మేము. అది తెలియదు కదా, ఎవరికి తెలియదు. సింప్లీ ఏమనుకుంటారు, కట్ చేస్తున్నారు ఏంటి, మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి. ఇప్పుడు ఒకసారి ఈ టైంలో రెండు ఒకసారి చూడండి, మా పొజిషన్ తెలుస్తుంది మీకు. అర్థం అవుతుంది సార్. ఇప్పుడు ఆల్ సెట్స్ ని మీరు కండక్ట్ చేస్తున్నారు అంటే మీరెంత బిజీగా ఉన్నారు మేము అర్థం చేసుకోగలుగుతాం. బట్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సింపుల్ గా ఏంటంటే ఏ ఇయర్ చేయలేదు, ఈ ఇయర్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఎంసెట్ థర్డ్ ఫేజ్ పెట్టారు కదా, ఈ సెట్ కూడా పెడతారు కదా, ఉన్నాయి సీట్లు అని ఎవరు చెప్పారు? అసలు 20,000 సీట్లు ఉన్నాయి, ఎక్కడ రాశారు చెప్పండి. ఈ సెట్ అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ సెట్ ఎంతమంది రాశారు, ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. 20,000 సీట్స్ ఎక్కడ ఉన్నాయి అసలుకి? 20,000 సీట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి సింపుల్గా అడిగారు మీరు. అంటే ఒక రాయేసినట్టు ఉన్నారు. 20,000 ఉన్నాయి కదా. అలా ఎంసెట్లోనే మిగిలిన ఎంత 18,000 సీట్లు అని అది డైరెక్ట్ అఫీషియల్గా ఇచ్చారు కదా పేపర్ స్టేట్మెంట్. ఈ సీట్ ఒకసారి చూడండి, అయిన తర్వాత ఎన్ని సీట్లు ఇచ్చారో ఒకసారి చూడండి. ఈ సీట్లో ఏమైనా ఇచ్చారు అప్డేషన్, ఎన్ని సీట్లు ఇచ్చారో ఒకసారి చూడండి. ఓకే చూడండి, మీరే చూడండి ఒకసారి. సింపుల్ గా అనేసరికి 20,000 అని మీరు మాట్లాడేసారు కదా. 20,000 ఎక్కడ ఉన్నాయి అక్కడ? సాక్షి ఎడ్యుకేషన్ లో ఒక వెబ్సైట్ లో మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. మీకు కావాలంటే ఆ లింక్ కూడా ప్రొవైడ్ పంపించండి. మీరు వాట్సాప్ పంపించండి నాకు. వాట్సాప్ ఇట్లా ఉంటే వాట్సాప్ లో వెయిట్ ఎస్ఎంఎస్ పంపించొద్దు. ఎందుకంటే వెయిట్ ఎస్ఎంఎల్ అన్ని కూడా ఫేక్ ఇట్లాంటివి వస్తాయి. ఒక కన్సర్న్ ని తీసుకొని వస్తున్నా అంటే నా కాడ ఏదైనా ఉంటేనే నేను మీతో మాట్లాడగలుగుతాను. మీది ఏంటండి సార్? మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి? నాది బిఎస్డి తెలుగు టెక్ సార్. ఏదండి? బిఎస్డి తెలుగు టెక్. బిఎస్సి తెలుగు టెక్? అవును సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. మంచి వీడియోస్ చేయండి. ఇట్లా చాలా మంది లాస్ట్ టైం ఎవరు చేస్తున్నారు, వంశీ బయాలజీ చూసారు ఎప్పుడన్నా? వంశీ బయాలజీ చూసారా? మంచి కరెక్ట్ ఇస్తున్నాడా? కరెక్ట్ ఇస్తున్నాడా? అదే నాకు ఐడియా లేదు సార్. యాక్చువల్ ఐడియా తెలుసుకోండి. తెలుసుకొని యూట్యూబర్స్ లో ఎట్లా నమ్ముతాం మేము యూట్యూబర్స్ ని? మా గురించి ఇలా ఫేక్ చేస్తుంటే వాళ్ళు ఎవరో రికార్డులు చేసి మేమేం చేసామని చెప్తున్నారు. తెలుసా ఇవన్నీ? మీకు ఐడియా ఉందా? ఓకే, నేను అలా కాదు, నాకు తెలియదు కదా. నేను చూద్దామని చెప్పాను. ఎంసెట్ గురించి చేయాలంటే ఒక్క నిమిషం పని సార్, నాకు ఇప్పుడు వేలల్లో వచ్చేస్తారు. బట్ నేను డిప్లొమా వెరీ గుడ్ ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది కదా, దాన్ని మేము అంటలేదు. వేలల్లో వచ్చిన లక్షలు వచ్చిన మంచిదే కదా. మంచి కంటెంట్ పెట్టండి, ఎవరైనా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? నేను అదే అంటున్నాను కదా, మంచి కంటెంట్ పెట్టండి. మీరు ఏమైనా కావాలంటే అప్డేట్ చేయండి, అడగండి, మమ్మల్ని చెప్తాం. బాబు ఈ కౌన్సిలింగ్ గురించి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి.
ఖచ్చితంగా చెప్తాం కదా, మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది మేము చెప్పేది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. వేరే చాలా మంది అడుగుతూనే ఉన్నారు, బట్ మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ లేని నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. 100% అసలు మేము ప్రతి ఒక్కరు చెప్పేది ఈసెట్ థర్డ్ ఫేజ్ లేదమ్మా, దానిలో సీట్లు లేవు, అందుకే పెట్టట్లేదని చెప్తున్నాం. థర్డ్ ఫేజ్ ఎంసెట్ పెట్టేసరికి వీళ్ళకి కూడా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెడతారనే ఉద్దేశంతో కాల్ చేస్తున్నారు. రైట్, వాళ్ళ దీన్ని బట్టి మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకోవాలని ఆశ ఉంటుంది కదా, చాలా మంది సీట్లు రాలేదు కాల్స్ వస్తున్నాయి. మేము ఇది కాదు కదా, మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉంటాం. వాళ్ళని మీరు ఎవరిని అడగాలి, వాళ్ళని అడగాలి. దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళు అది కదా అడగాలి. వాళ్ళ కింద మేము చేస్తున్నాం, మేము హైయర్ అథారిటీ కాదు కదా, ఇంకా మా మీద ఇంకా పైన ఎవరు ఉన్నారు అది కూడా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్. మీకు కాల్ బ్యాక్ చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2 days బ్యాక్ 9177 అనే నెంబర్కి కాల్ చేసింటే, అవునా దీన్ని మేము ఇష్యూ రేజ్ చేస్తాము, మీకు నేనే కాల్ బ్యాక్ చేస్తాను అనేసి చెప్పారు సార్. దానికోసం నేను మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను తప్ప, లేదంటే మీ మీద ఇంకా వేరే ఏం ఒపీనియన్ ఏంటి కాల్ చేశారు. వెల్ అండ్ గుడ్, మంచి కంటెంట్ ఇస్తున్నారు అంటున్నారు. అందరూ స్టూడెంట్స్ ఎవరన్నా చక్కగా చదువుకోవడం, ఏ గవర్నమెంట్ అన్నా ఎవరన్నా కూడా అదే ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అందరూ కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకోవాలని ఆలోచిస్తాం కదా. ఏ నెంబర్లకు చెప్పినా కూడా ఓకే, మీరు చెప్పిన 9177 అని ఉండొచ్చు, మేము రైజ్ చేస్తామని చెప్పి, ఓకేనా, క్యాజువల్గా అని ఉండొచ్చు. కానీ దానిలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ గురించి చాలా మంది చెప్పారు, మేమేం చెప్పాం దానికి, సార్ మీరు ఇలా అడుగుతున్నారంటే మన చేతుల్లో లేదమ్మా, యాప్సీ వాళ్ళని అడగాలి, దానికి సంబంధించిన కన్సర్న్ అథారిటీస్ ఉండాలి, వాళ్ళందరూ అఫీషియల్గా ఇస్తేనే ఉంటుంది. ఓకేనా, మేము స్టూడెంట్స్ తరపునే కదా మేము కూడా చేసేది. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామంటే ప్రతి స్టూడెంట్ ప్రతి మెయిల్కి రెస్పాండ్ అవ్వి ఇవన్నీ చేస్తున్నాం దేనికి, స్టూడెంట్స్ కోసమే కదా మేము. మీరు మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి, ఓకేనా. ఓకే సార్, నేను కాంటాక్టబుల్. ఆయన ఏం చెప్పారు, పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే కనుక డెఫినెట్గా కాల్ చేసి చెప్తారన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎంసెట్ థర్డ్ ఫేజ్ అన్ని రాసుకున్న ప్రతి నెంబర్ కూడా రాసుకుని మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పారు, తెలుసా మీకు ఇది? ఓకే, అర్థం చేసుకోండి. అది ఇంటర్నల్ గా మీరు ఎంత కష్టపడుతున్నారో అది తెలియకపోవచ్చు, అది మీరు చెప్పాలి. మీరు అది ఎందుకంటే ఇప్పుడు ఆ ఎంసీ బయాలజీ ఉంది ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళెవరో మాకు తెలుసా, మేమెవరో వాళ్ళకి తెలుసా, లేకపోతే ఇప్పుడైనా వాళ్ళని కలిసామా? సింపుల్ గా ఇట్లా రికార్డులు, ఫేక్ రికార్డులు, మా రికార్డులు అయితే మేము ప్రాబ్లం లేదు. ఓకేనా, మా వాళ్ళు మేము ఎన్నిసార్లు అతనికి రెస్పాండ్ ఎన్నిసార్లు పెట్టాను చూడండి ఒకసారి, అతన్ని కమెంట్స్ ఆఫ్ చేస్తారు వెంటనే. రెస్పాన్స్ అయితే అవ్వలేదు సార్, ఈసెట్ వాళ్ళు కూడా నాకైతే ఎప్పుడు కూడా బ్యాడ్ గా అవ్వలేదు. ఈవెన్ లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు చాలా పొలైట్ గానే మాట్లాడారు, చాలా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో నేను అదే విధంగానే మిమ్మల్ని కూడా మంచిగా చెప్తూ వచ్చాను. మేమున్న పొజిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ గా ఆ బుక్స్ అది సాల్వ్ చేయాలి. ఎందుకంటే మేము లేట్ చేస్తే ఆ ప్రైవేట్ కాలేజ్ అయినా వీళ్ళు లేట్ చేశారనుకోండి, స్టూడెంట్స్ డీటెయిల్స్ పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా, అడ్మిషన్స్ లేట్ అవుతాయి, మా ప్రెజర్ మాకు ఉంటుంది కదా. సో దాని విషయం కట్ చేసాను, లేకపోతే మీరు సేమ్ అదే నెంబర్ మళ్ళీ థర్డ్ సార్ 3 సార్లు చేసాను, వెంటనే ఏదైనా అర్జెంట్ ఏమని అప్పుడు లిఫ్ట్ చేశాను నేను. ఓకేనా, మా ఇష్యూస్ కూడా మాకు ఉంటాయి కదా, మేము వాళ్ళ కింద వర్క్ చేయాల్సిందే. ఓకే సార్, మా ప్రెజర్ మాకు ఉంటుంది. ఓకేనా, ఏది బిఎస్ తెలుగు, బిఎస్డి తెలుగు టెక్, తెలుగు టెక్. ఎస్ సార్, నేను లాస్ట్ 6 years నుంచి ఈసెట్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరా ఓకే. హౌ ఐ గాట్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ప్యాకేజ్ ఇదేనా? ఎవ్రీథింగ్ ఉంటుంది. బిఎస్డి విపి అని ఉంది. అదే బిఎస్డి విపి, రీసెంట్ గా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. రైట్, ఎనీవే గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.